శ్రీమాతృ నమః నమస్తేనండి. ఆ లలితా పరమేశ్వరి అమ్మవారి ఆశీస్సులు మనందరిపైన ఉండాలని సదా కోరుకుంటున్నాను. ఈ నెల 31వ తేదీన జరిగే అట్ల తద్ది పూజ గురించి, వ్రత మహత్యం గురించి తెలుసుకుందాము. అట్ల తద్దికి ముందు రోజు కాళ్ళు చేతులకు గోరింటాకు పెట్టుకుంటారు. గుమ్మాలకు తోరణాలు కడతారు. తెల్లవారుజామున నిద్రలేచి స్నానపానాదులు ముగించి పాలు పోసి వండిన పొట్లకాయ కూర, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగులతో అన్నం తింటారు. ఆ తర్వాత సాయంత్రం వరకు ఏమీ తినరు. ఆఖరికి మంచినీళ్లు కూడా తాగరు. అట్ల తద్ది నాడు పిల్లలు, స్త్రీలు ఉయ్యాలలు ఊగుతారు. పరవశంగా ఉయ్యాలలు ఊగుతూ అట్ల తద్దోయ్ ఆరట్లోయ్, ముద్దపప్పోయ్ మూడట్లోయ్ అని అలాంటి సరదా పాటలు పాడుకుంటూ ఉంటారు. గౌరీదేవికి కుడుములు, పాల తాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే ఆడవాళ్లు 11 మంది ముత్తైదువులను ఆహ్వానిస్తారు. అట్ల తద్ది నోము నోచుకునే స్త్రీలతో పాటు వాయనం అందుకునే స్త్రీలు కూడా పగలు ఉపవాసం ఉంటారు. పూజలో చేతులకు చేమంతి, తులసీ దళము, తమలపాకు మొదలైన పుష్పాలు, పత్రాలతో 11 ముడులు వేసి కట్టిన తోరాలను కట్టుకుంటారు. పూజలో కలశం పెడతారు. పసుపుతో గౌరీదేవిని, గణపతిని చేసి ఉంచుతారు. ఒక పళ్ళెంలో బియ్యం పోసి మధ్య మధ్యలో డిప్పలు మాదిరిగా చేసిన కుడుములు ఉంచి అందులో పసుపు, కుంకుమలు వేస్తారు. మధ్యలో పుష్పాలతో అలంకరిస్తారు. దాన్ని కైలాసంగా భావిస్తారు. పూజలో లలితా సహస్రనామము, గౌరీ అష్టోత్తరము పూర్తయిన తర్వాత అట్ల తద్ది కథ చదువుతారు. ఒక్కొక్కరికి 11 అట్ల చొప్పున పెట్టి పైన గౌరీదేవి వద్ద పెట్టిన కుడుముల్లోంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టి తాంబూలంతో వాయనం ఇస్తారు. అట్ల తద్ది నోములో వాయనం అందుకున్న స్త్రీలు ఆ అట్లను వాళ్ళు లేదా వారి కుటుంబీకులు మాత్రమే తినాలి. వాయనంలో జాకెట్ బట్టని ఇస్తారు. శక్తి ఉన్నవారు చీరలు కూడా పెడతారు. వాయనం ఇచ్చి పుచ్చుకునేటప్పుడు స్త్రీలు తమ కొంగును ముందుకు తెచ్చి అందులో వాయనం ఉంచి ఇస్తారు. అందుకు స్త్రీలు కూడా అంతే. వాయనం ఇచ్చేటప్పుడు ఇలా సంభాషిస్తారు. ఇస్తినమ్మా వాయనము, పుచ్చుకుంటినమ్మా వాయనము, అందించానమ్మా వాయనము, అందుకున్నానమ్మా వాయనము, ముమ్మాటికి ఇస్తినమ్మా వాయనము, ముమ్మాటికి అందుకుంటినమ్మా వాయనము ఇలా చెప్పుకుంటూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ విశిష్ట సంప్రదాయాల్లో అట్ల తద్ది జరుపుకోవడము ఒకటి. మనం జరుపుకునే అట్ల తద్ది పండుగ ఉత్తర భారతదేశ స్త్రీలు చేసుకునే కార్వా చౌత్ వేడుకతో సమానము. చిత్రం ఏమిటంటే రోమ్లో కూడా ఇలాంటి ఆచారం ఉంది. జనవరి 21వ తేదీన వచ్చే సెయింట్ ఆగ్నస్ ఈవ్ మన అట్ల తద్ది పండుగలాగే ఉంటుంది. ఆడవాళ్లు తమ భర్త ఆయురారోగ్యాలతో 10 కాలాల పాటు సుఖంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అట్ల తద్ది జరుపుకుంటారు. పశ్చిమ దేశాలలో ప్రభావంతో అట్ల తద్ది లాంటి సంప్రదాయ పండుగలు జరుపుకునే ఆచారము సన్నగిల్లుతున్నప్పటికీ ఇంకా ఈ సంప్రదాయము మరుగున పడలేదు. ఇప్పటికీ చాలామంది పెళ్ళైన స్త్రీలు అట్ల తద్ది జరుపుకుంటున్నారు. అట్ల తద్ద వ్రత మహిమను గురించి తెలుసుకుందాము. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు తీసుకెళ్లగలరని ఆశిస్తున్నాను. పూర్వము ఒక మహారాజుకు లావణ్యవంతురైన కుమార్తె ఉండేది. ఆమె పేరు కావేరి. కావేరి తన తల్లి ద్వారా అట్ల తద్దే వ్రత మహిమను తెలుసుకుని తన రాజ్యమందు గల ఆమె స్నేహితురాళ్ళు, మంత్రి కూతురు, సేనాధిపతి కూతురు, పురోహితుని కూతురుతో కలిసి ఈ చంద్రోదయ ఉమామ వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించింది. కానీ తోటి మంత్రి, సేనాధిపతి, పురోహితుని కూతుళ్లకు వివాహ వయస్సు రాగానే నవయౌవనులైన అందమైన భర్తలతో వివాహం జరిగింది. దీంతో మహారాజు అమ్మాయి స్నేహితురాళ్లకు వివాహములు జరిగిపోచున్నవని తలచి తన కుమార్తెకు వివాహ ప్రయత్నాలు చేయడం ప్రారంభించారు రాజుగారు. కానీ కావేరిపై యవ్వనులు కాకుండా వృద్ధులైన వారే పెండ్లి కుమారులుగా తారసపడసాగిరి. అంతటా మహారాజు ప్రయత్నములన్నీ విఫలం కావడం చూసిన రాజకుమార్తె కావేరి ఎంతో కలత చెంది రాజ్యమును వదిలి సమీప అరణ్యంలో ఘోర తపస్సు చేసింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు కావేరికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా
అంతటా కావేరి తన అట్లతద్దె వ్రతాచరణ చేసిన ఫలితం దక్కలేదని, నా వ్రతంలో ఏదైనా దోషము ఏమిటని ప్రశ్నిస్తూ దుఃఖించసాగింది. అంతటితో పార్వతీ పరమేశ్వరులు, ఓ సౌభాగ్యవతి, ఇందులో నీ దోషము ఏమాత్రమూ లేదు. నీవు ఆ అట్లతద్ది నోచే సమయంలో ఉపవాస దీక్షకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోగా, విషయమంతా నీ తల్లి ద్వారా తెలుసుకున్న నీ సోదరులు ఇక ఇంద్రజాల విద్యను ప్రదర్శించి అద్దం గుండా నీకు చంద్రుని చూపించినారు. దానితో నీవు ఉపవాస దీక్షను విరమించినావు. ఆ వ్రతభంగమే ఇదని ఆది దంపతులు వివరించారు. నీ సోదరులకు నీపై గల వాత్సల్యముతో అలా చేశారని, ఇందులో నీవు దుఃఖించవలసిన పని ఏమీ లేదని, రేపు వచ్చే అశ్వయుజ బహుళ తదియ నాడు విధిగా విధానంగా వ్రతమాచరించు. నీ మనోభీష్టము తప్పక నెరవేరుతుందని కావేరిని ఆశీర్వదించి అంతర్ధానమైనారు. అలా ఆ రాజకుమార్తె తిరిగి భక్తి శ్రద్ధలతో వ్రతమాచరించి మంచి అందమైనవాడు, చక్కని శౌర్య పరాక్రమములు కలిగిన నవయౌవన కుమారునితో వివాహమై నిరంతరము ఉమాశంకరులను సేవిస్తూ సమస్త సుఖభోగములను అనుభవించసాగింది. అందుచేత మనం కూడా అట్లతద్ది రోజున ఉమామహేశ్వరులను నిష్ఠతో పూజించి వారి అనుగ్రహంతో అష్టైశ్వర్యాలను పొందుదాము. ఈ అట్లతద్ది నాడు గోపూజను కూడా చేస్తారు. గోమాత రక్షణ, సేవ, పూజ అత్యంత పుణ్యప్రదమని భారతీయ పురాణేతిహాసాలు ఘోషిస్తున్నాయి. ఆవులలో సకల దేవతలు కొలువై ఉంటారు. గోమాత మహిమ ఇంతా అంతా కాదు. రామాయణంలో కామధేనువును విశ్వామిత్రుడు బలవంతంగా వశిష్ఠ మహర్షి నుండి తీసుకుపోవటము, తత్పర్యవసానాలు భాగవతంలో శ్రీకృష్ణుడు గోవుల పట్ల ప్రకటించిన అవ్యాజమైన ప్రేమ వంటివి ఎన్నో ఇందుకు తార్కాణాలు. నేటికి వివాహతంతులో భాగంగా కన్యాదానంతో పాటు గోదానము ప్రశస్తమని పురాణాలు పలుకుతున్నాయి. జనన మరణాలు, పట్టాభిషేకాలు, ఉత్సవాల వేళల్లో గోదానం ఒక గొప్ప సందేశము. ఆవు పాలు, పెరుగు, నెయ్యితో దేవతలకు అభిషేకం చేయడము అనాదిగా వస్తున్న ఆనవాయితీ. ఎన్నో ఔషధ గుణాలతో సంపూర్ణ ఆరోగ్యానికి పుష్టినిచ్చేవిగాను పలు పరిశోధనల్లో ఇవి విశేషమైన గుర్తింపును పొందాయి. గోవు ఉత్పత్తులన్నీ అత్యంత విలువైనవి, పవిత్రమైనవి. మనిషి తెలిసి తెలియక చేసిన పాపాలకు పరిహారంగా అంత్యక్రియల వేళ నరక ప్రయాణంలో వైతరణి నది దాటడానికి గోదానం శ్రేష్టమని గరుడ పురాణం చెబుతుంది. క్షీరసాగర మథనంలో చంద్రుడు, లక్ష్మీదేవి, అమృతము, విషము, కల్పవృక్షంతో పాటు కామధేనువును పుట్టింది. సమస్త వస్తువులను సృష్టించగల దేవతా వరప్రసాదము ఆమె. నంది, భద్ర, సుశీల, సురభి అనే పేర్లతో గోవులు గౌరవాన్ని పొందుతున్నాయి. రామాయణము బాలకాండ ప్రకారము కామధేనువు వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉండగా శిష్యగణానికి వచ్చిపోయే అతిథులకు కోరినవన్నీ అన్నపానీయాలిస్తూ రాజర్షి విశ్వామిత్రుని దృష్టిలో పడటము, తత్పర్యవసానాలన్నీ విదితమే. అనంతుని భోజరాజయ్యములో చెప్పినట్లు సత్యానికి, సాధుత్వానికి ప్రతీకగా గోవు జంతుజాతికే ప్రతినిధిగా పూజలందుకుంటూ ఉన్నది. గోబ్రాహ్మణ్యేభ్యశ్చ శుభం భవతు అని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. గోవు తనలో 14 లోకాలు, 33 కోట్ల దేవతలు ఆవాహనమై ఉంటారు. కొమ్ములు మూలంలో బ్రహ్మ విష్ణువులు, చివరలో నదులు, తీర్థాలు, తలపై గణపతి, రుద్రగణాలు, మెడలో నాగదేవతలు, చెవుల్లో అశ్విని దేవతలు, కండ్లలో సూర్యచంద్రులు, హూంకారంలో సరస్వతి జ్ఞానదేవతలు, మూత్రంలో గంగా నదీమ తల్లి కొలువై ఉంటారు. గోవర్ధనగిరిని ఎత్తి మరీ గోపాలకృష్ణుడు గోవులను కాపాడాడు. భాగవతం నిండా ఇలాంటి కథలెన్నో. రాజులు, దేవతలు పలు ఉత్సవాల్లో లక్షలాది గోదానాలు చేయడము పురాణ కథల్లో చదివాము. కన్యాదానంలో భాగంగా రుద్రధేనువు, కామధేనువు, మోక్షధేనువు, వైతరణి గోవు పేరిట సందర్భోచిత దానాలు చేయటము ఇప్పటికీ కొనసాగుతున్నది. పితృదేవతల తృప్తి కోసము గోదానం చేయాలని గరుడ పురాణము 11వ అధ్యాయం తెలిపింది. గోహత్య మహాపాతకమని
సర్వశాస్త్రాలు ముక్తకంఠంతో ఘోషిస్తున్నాయి. రాముని పెళ్లికి ముందు రోజు స్నాతకం వేళ దశరథ మహారాజు 1,00,000 గోవులను దానం చేసినట్లు రామాయణం వివరిస్తున్నది. జనక మహారాజు రాముడికి గోదానాలు చేశాడు. పంచగవ్యాలైన గోక్షీరము, దధి, ఘృతము, మూత్రము, మాయము, ప్రాశన చేయడం వల్ల దేహంలోని, మనసులోని దోషాలన్నీ అగ్నిశుద్ధుల వలె దహించుకుపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతేకాదు ప్రకృతిలోని కాలుష్యాన్ని తగ్గించేందుకు గోకృతంతో చేసే యజ్ఞాలు ఎంతో శ్రేష్టమని నిరూపణలు ఉన్నాయి. గోసంపద రక్షణ, పోషణల పట్ల చైతన్యము ఇటీవలి కాలంలో కనిపిస్తున్నా అది చాలినంతగా లేదు. ఇందుకోసము సనాతన ధర్మపరులంతా నడుం బిగించాలి. గోశాలల నిర్వాహకులు, రైతులు, పోషకులకు తగు ప్రోత్సాహము, చేయూతను ఇవ్వాల్సిన బాధ్యతను ప్రతి పౌరుడు తీసుకోవాలి. వాటిని పెంచి పోషించే శక్తియుక్తులు, సమయము, ఓపిక లేకున్నా కనీసము గడ్డి, ఆహారము అందించడము కొంతవరకు పుణ్యప్రదమే. ప్రత్యామ్నాయం పేరుతో లోహ విగ్రహాలను ప్రోత్సహించడం భావ్యం కాదు. భారతీయులలో సహా సమస్త మానవజాతి గోవులను కాపాడటానికి యథోచిత కృషి చేయాలని మన సనాతన ధర్మము ప్రబోధిస్తున్నది. దీనిని ప్రతి ఒక్కరము బాధ్యతగా గుర్తిద్దాము. మన భారతీయ నాగరికతలో గొప్ప ధార్మిక మహిమ గలది ఆవు. భారతీయ సంస్కృతి, జీవన విధానానికి ఆవు ప్రతిబింబము. ఒకానొక కల్పకాలంలో భారతదేశము కరువు కాటకాలతో అల్లాడిపోతూ ఉంటే దేవతలు, ఋషుల కోరిక మేరకు సురభిని భూమిపైకి కానుకగా పంపారని, ఆ సురభి సంతతే ఈ గోవులని మనకి పురాణాలు చెబుతున్నాయి. గోవు సాక్షాత్తు లక్ష్మీ విష్ణువు స్వరూపంగా మన గ్రంథాలు అభివర్ణిస్తున్నాయి. గోవు అమ్మలాంటిది. తల్లి పాలను సేవించిన బిడ్డ జీవితాంతము ఎలాగైతే రోగనిరోధక శక్తిని కలిగి ఉంటాడో అదేవిధంగా ఆవు ఇచ్చే ఉత్పత్తుల ద్వారా వ్యక్తికి, ప్రపంచానికి అనేక ప్రయోజనాలున్నాయి. ఆవు ఇచ్చే సహజమైన వనరుల్లో క్యాన్సరు, ఎయిడ్స్ వంటి వ్యాధుల్ని నయం చేసే గుణముందని శాస్త్రవేత్తలే చెబుతున్నారు. అలాంటి గోమాతనందు సకల దేవతలు నివసించి ఉంటారని మన పురాణాలు చెబుతున్నాయి. మన పురాణములు గోవునందు సర్వదేవతలు, సర్వలోకములు ఉన్నవని, ధేను మహత్యము మున్నగు స్తుతుల ద్వారా వెల్లడించుచున్నది. సరస్వతి బ్రహ్మలు, లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వరులు, మిగిలిన దేవతలు, వసువులు, రుద్రులు మొదలైన సర్వదేవతలు, సనక సనందాది విశిష్ట జ్ఞానులు గోస్వరూపమున ఇమిడి ఉన్నట్లుగా మన పురాణాలు చెప్పుచు గోవును ప్రత్యక్ష దైవముగా, సర్వదేవతా స్వరూపముగా, సర్వజన సమారాధ్యను చిత్రించినవి. అష్టమంగళ ద్రవ్యములలో గోవు ఒకటి. గీత, గంగా, గురువు, గోవిందుడు, గాయత్రి గోవు అను గకార షడ్వర్గములు ప్రాణులను ఉద్ధరించునని పెద్దలు చెబుతున్నారు. మనము గోబ్రాహ్మణేభ్యశ్చ శుభస్మస్తు నిత్యం అను పెద్దలు వాక్యమును స్వస్తి వాక్యమున పలుకుచున్నాము. పార్వతీమాత కైలాసమున శివుని భక్తితో పూజించి తెలియక చేసే పాపముల నుండి విముక్తి కలిగించే మార్గమేదైనా ఉంటే చెప్పమని కోరగా, అప్పుడు ఆ దయార్ద్ర హృదయుడైన పరమశివుడు గోవులయందు సమస్త దేవతలు ఉన్నారని, అట్టి గోవును పూజిస్తే సమస్త పాపముల నుండి విముక్తి కలుగుతుందని అన్నారట. భారతీయులు గోవును భక్తితో పూజిస్తారు. శుభాన్ని ఆశిస్తూ గోమాత వ్రతాన్ని మహిళలు సోమవారం రోజున భక్తి శ్రద్ధలతో ఆచరిస్తూ ఉంటారు. 2 కోరికల్ని మనసులో అనుకుని పూజను ఆరంభిస్తే ఆ 2 కోరికల్ని గోమాత తీరుస్తుందని నమ్మకం. గోమాతనందు సకల దేవతలు కలరు. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడుగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగా, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్త సాగరాలు, గోవుమయం శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసము, కొమ్ములు కోటి గుళ్ళు, ముఖము దష్ట, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలువరేఖలు, చెవులు శంఖనాదము, నాలుక నారాయణ స్వరూపము, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి. ప్రొద్దుటే లేచి గోవు మహాత్మ్యమును పఠించుకుంటే సకల పాపములు పోవును.
ఎరిగి ఎరుగక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మరియు నేపాల్లో దీపావళి పండుగను 5 రోజుల పాటు జరుపుకుంటున్నారు. అశ్వయుజ బహుళ ద్వాదశి నుంచి కార్తీక శుద్ధ పాడ్యమి వరకు ఈ వెలుగుల పండుగ తీహార్ అని జరుపుకుంటూ ఉంటారు. మొదటి రోజున గోమాత పూజ జరుగుతుంది. అన్ని దేశాల కన్నా భారతదేశము గోవు సౌరశక్తిని అధికంగా గ్రహిస్తుంది. గోవులో ముక్కోటి దేవతలు దాగి ఉన్నారు. దీని మూపురంలో ఉన్న స్వర్ణనాడి గోమాత బంగారు తత్వాన్ని ఇస్తోంది. గోవు నుండి పుట్టే ప్రతి పదార్థము మానవాళి ఆరోగ్యానికి అద్భుతంగా ఉపయోగపడుతున్నాయి. గోక్షీరము ఔషధం లాంటిది. తల్లిపాలు లేని శిశువులకు సైతము ప్రత్యామ్నాయంగా గోమాత పాలనే వాడతారు. వైద్యంలో కూడా ఆవు పాలను ఎక్కువగా వాడతారు. పల్లెటూర్లలో ప్రతిరోజు ఉదయాన్నే ఆవు పేడతో నీళ్లు చల్లి తద్వారా క్రిమికీటకాల నుంచి రక్షణ పొందుతారు. పూజలు నిర్వహించేటప్పుడు ఆవు పేడతో ఆ ప్రాంతాన్ని శుద్ధి చేసి ప్రారంభిస్తారు. గోవు యొక్క కంఠము, మస్తకము మధ్య గంగ కలదు. గోవు యొక్క సమస్త అంగములందు సమస్త దేవతలు, తీర్థములు కలవు అని మనవారు భావిస్తారు. కావున గోపాలన, పోషణ, రక్షణ దేశ సమృద్ధికి సూచిక. గోవును పూజించుట కోసము 2 వ్రతాలు ఆచరించబడుతున్నాయి. అవి గోద్వాదశి వ్రతము, రెండవది గోమయ వ్రతము. ఈ వ్రతాలలో శ్రీ లక్ష్మీనారాయణ ప్రతిమను, ఆవు దూడ కలిగిన ప్రతిమను పంచగవ్యములతో శుద్ధి చేసి బ్రహ్మ కలశము మొదలైన 33 కలశములను కొత్త వస్త్రములతో దక్షిణాదులతో నుంచి నవగ్రహములను, అష్టదిక్పాలకులను, త్రిమూర్తులను, గణపతిని, క్షేత్రపాలకులను ఆవాహన చేసి ప్రాణప్రతిష్ఠ చేసి యథావిధిగా పూజించవలెను. సూర్యుడు మకరములో ప్రవేశించినప్పుడు లేదా రథసప్తమి నాడు తన జన్మ నక్షత్రమునకు అనుకూలమైనప్పుడు ఈ వ్రతమును ఆరంభించవలెను. రజోదోషము వీడిన స్త్రీలు 18 నెలల తర్వాత ఈ వ్రతమును ఆచరింపవలెను. గోవ్రతమునకు, ఉద్యాపనమునకు వ్రతాదియందు గాని, వ్రత మధ్యమందు గాని, వ్రతాంతమునందు గాని చేయవలెను. భవిష్యోత్తర పురాణమున బ్రహ్మ, నారద సంవాదరూప గోమయ వ్రత వృత్తాంతము, గోద్వాదశి వ్రత వృత్తాంతము కూడా తెలుపబడ్డాయి. ఇతిహాస యుగాల నుండి నేటి వరకు గోమాత సాక్షాత్తు దేవతా స్వరూపమే. ఆవుకు సంబంధించిన పాలు, పెరుగు, నెయ్యి, మూత్రము, పేడ అన్నీ కూడా ఉపయుక్తమైనవే. వీటినే పంచగవ్యాలని అంటారు. శాస్త్రీయంగా కూడా అవి రుజువైనాయి. జగత్తులో గోసంపదతో సమానమైన ధన సంపదను చూడలేదని చవన మహర్షిచే చెప్పబడింది. కలియుగము సప్తగిరులపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆవిర్భవించినప్పుడు గోక్షీరాన్ని ఆహారంగా స్వీకరించారని చెప్పిన కథ వలన గోవు యొక్క ప్రాముఖ్యత తెలుసుకొనవచ్చును. పంచమహాపాతకాలలో గోహత్య ముఖ్యమైనది. గృహప్రవేశము మొదలగు యజ్ఞ యాగాదులు, పితృకర్మల దాకా అన్నింటినీ గోవుకు ముఖ్య స్థానాన్ని ఇచ్చారు. అందువలన గోవులను ఆశించక చక్కగా పోషించినందువలన దేశ సౌభాగ్యం ఇమిడి వస్తుంది. కావున మనందరము గోవులను రక్షించి గోపూజ చేసి తరిద్దాము. ఓం నమో నారాయణాయ. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని భవంతు. నమస్తే.